నాదొకటే అండి. అంటే నక్సలిజం ఏర్పాటు ఏ కారణాలతోటైతే ఏర్పాటయిందో, హ్మ్. ఏదైతే ఆర్థిక అసమానతలు గాని, ఏదైతే జమీందారు వ్యవస్థ గాని, ఏదైతే వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు గాని, ఏదైతే మనుషుల మధ్య ఉన్నటువంటి అగాధాన్ని గాని, పేదవాడు పేదరికంగానే ఉండాలి, ధనికుడు ధనికుడుగానే ఉండాలి, భూమి లేనివాడు భూమి లేని విధంగానే ఉండాలి, పుట్టిన తర్వాత వాడు అడవిలో ఉన్నటువంటి వ్యక్తి అడవిలో ఉండాలి అనే ఆలోచనతో వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు హ్మ్. దయచేసి ఇంకోసారి ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? ఈ భారతదేశానికి భూమిపుత్రులైనటువంటి ఆదివాసులకు, గిరిజనులకు, హ్మ్. భూమి లేనటువంటి రైతులకు, హ్మ్. ఏదైతే దేశానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి, లేకపోతే ఆటవిక సామ్రాజ్యాన్ని ఆయుపట్టుగా ఉన్నట్టు, లేకపోతే నదులకు, నదీ తీరాలకు, లేకపోతే సముద్రాలకు ఆయుపట్టుగా ఉన్నటువంటి ఏదైతే అటవీ ప్రాంతం ఉందో ఆ అటవీ ప్రాంతము సామ్రాజ్యవాదానికి కట్టబెట్టకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం. నేను కూడా విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు మా మీద నేను ఆర్ఎస్ఎస్ నెక్కర్ దొడుకున్న వ్యక్తిని. నేను విద్యార్థి పరిషత్లో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని. నేనేమంటున్నా అంటే ఏది సిద్ధాంతాలు సైద్ధాంతికంగా ఏది ఉన్నా సామాన్య వ్యక్తి సాంఘిక సమాజంలో మంచిగా బతికే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప భూములు లాక్కుంటాం. ఇందాక కార్తిక్ గారు మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసాం, తప్పలేదు, సమర్థించిన పార్టీ కాబట్టి ప్రొటెక్ట్ చేయాలి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సేమ్ అసెంబ్లీలో జరిగినట్టే జరుగుతుంది. కార్తిక్ గారికి కొద్దిగా ఎక్కువ సమయం ఇచ్చి మాకు కొద్దిగా తక్కువ సమయం ఇచ్చిరేమని ఇష్యూకి ప్రధాన కారణం అనేది బీజేపీ కంటే కూడా మీరే ఎక్కువ మాట్లాడారు. దాని విషయంలో నేను ఒప్పుకుంటా. మన వాళ్ళ బీజేపీ మిత్రుడు మాట్లాడిందంటే ఖారాఖండిగా వస్తే చంపేస్తాం, ఇక మాకు ఇంకా అడ్డే లేదు, మేము చేసిందే చేస్తాం, మీరు ఏం చేస్తున్నారో చేసుకోరంటారు. ప్రజాస్వామ్యంలో అది చెల్లదు. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తారు, ఓపికగా దానికి ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మేము వస్తాం, లేపేస్తాం, చేసేస్తాం అంటే తాత్కాలికంగా 5-10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు విజయం సాధించొచ్చేమో, కానీ దీర్ఘకాలిక అవసరాలు, దీర్ఘకాలికంగా దేశ బాగు కొరకు మంచిది కాదు. నేనేమంటున్నా, నేను చెప్పింది కగారిని మేము స్వాగతించినాం అంటే కగారిని ఏ రకంగా స్వాగతించినాం? మేము అమాయకుల ప్రాణాలు బలికొనకుండా అక్కడ అభివృద్ధిని చేసి నక్సలిజం లేకుండా ఉండడానికి అమిత్ షా గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అని మేము స్వాగతించినప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ మరణకాండ ఏదైతే ఉందో, ఆ కర్రెగుట్టలో చంపేయడం అంటే వీళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులను కాపాడుకోవడం నక్సలైట్లను, వీళ్ళకు నచ్చని వ్యక్తులను విషం కలుపో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోవట్లతోటో, లేకపోతే ఫేక్ ఎన్కౌంటర్ లో పట్టుకొని బస్సులలో తీసుకుపోయి కాల్చి చంపేటట్టు అని అక్కడ మానవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా అన్నట్టుగా మన మేధావి వర్గాన్ని కానీ ఉద్యమ శక్తులు కానీ ప్రశ్నిస్తున్నాయి. కాదు అని ప్రభుత్వం చెప్పాలి అని అంటే, పారదర్శకంగా ఉండాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా భారతదేశంలోని ఈ 7-8 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మరణకాండ ఏదైతే ఉందో, ఈ కగార్ నేపథ్యంలో జరిగిన మరణకాండ కానీ, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిచి చర్చలు చేసిన బ్రహ్మాండంగా, అప్పుడు కూడా చర్చల తర్వాత కూడా చాలా మందిని చంపారు. అయితే నేనేమంటున్నా అంటే, పిలవడము చంపడం, మా మాటలు రాకపోతే మిమ్మల్ని వేసి పడేస్తామని చెప్పడం, ఈ 10 ఏళ్లుగా, ఈ 10 కానీ ఈ 2.5 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్లలో ఏ ప్రజాప్రతినిధి కానీ ఏ పోలీసు కానీ నక్సలైట్ బారిలో చావలే. అదే విధంగా నక్సల్ ప్రజాప్రతినిధి కానీ పోలీసు కానీ, ఇటు పోలీసు నుంచి వైపే అక్కడ వచ్చారు చాలా మంది తప్ప ఎవరు కూడా చావలే. సో ఈ ఎన్కౌంటర్లు అనేది ఫేక్ ఎన్కౌంటర్లు ఏమో అని అనిపించే విధంగా ఉండకుండా పారదర్శకంగా ఉండాలి, గట్టిగా సమాజం వైపు కొరకు ఉండాలి. ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమాజానికి అభివృద్ధిగా ఆటవిక దూరంలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడే విధంగా, వాళ్ళను అధికంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు డెవలప్ చేసే విధంగా కేసీఆర్ గారి ఆలోచన ఇలాంటివి చేసేటప్పుడు ఈ దేశంలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, గతంలో పనిచేసిన మేధావులు కానీ, ఆ సంఘంలో పనిచేసిన మేధావులు కానీ, సంబంధిత మాలోచి వీరన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఈరోజు ఉన్నారు. ఈరోజు సంఘాలుగా చాలా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ సైద్ధాంతిక బేసులుగా ఉండి పనిచేస్తున్నటువంటి ఈరోజు ఎంఆర్పిఎస్ కావచ్చు, లేకపోతే లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంటలెక్చువల్స్ లో ఉన్నటువంటి వీరసం లాంటివి కానీ, ఇలాంటి సంఘాలను కూడా కేంద్ర ప్రభుత్వం పిలుచుకొని చర్చలు చేసి దీనికి ఏ రకంగా రూపుమాపాలి అని, రూపుమాపాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు, రూపుమాపాల్సిందే. కానీ
చర్చలు అనేది వీళ్ళతోటి జరిపి కేసీఆర్ గారు లాంటి వాళ్ళ సూచనలు తీసుకొని ఇగో ఈ రకంగా అటవిక సమాజంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ భావనలు ఉన్నాయి, సామాజిక నాగరికంలో వాళ్ళు రావాలనంటే భూమిలో ఉన్న పరిస్థితి ఏంది, అటవీ భూములలో ఉన్న పరిస్థితి ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది, ఆదివాసుల పరిస్థితి ఏంది, అక్కడ నీళ్ళు ఏంది, రోడ్లు ఏంది, మౌలిక వసతులు ఏంది, హాస్పిటల్ ఏంది, వాళ్ళ చదువు విద్య ఏంది, ఆరోగ్యం ఏంది, అక్షరాస్యత ఏంది అని చూసినప్పుడే నిజమైన నక్సల్ ముక్త భారత్ అయితే తప్ప ఏ రకంగా నక్సల్ అంటే ఓన్లీ వ్యక్తి గన్ను పట్టుకొని రావడమే కాదండి. వ్యక్తి గన్ను పట్టుకొని గన్నును పక్కకు దోయొచ్చేమో కానీ మెదడు ప్రశ్నించే క్రమంలో ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తుంది. తాత్కాలిక విజయాల కొరకు డబ్బుతో ఓటు కొనుక్కోవచ్చు కాక, లేకపోతే వ్యక్తి ఓటు వేసుకోపోవచ్చు కాక, లేకపోతే ఆ ఓటుని వేయకుండా నువ్వు అరికట్టవచ్చు కాక, లేకపోతే వ్యక్తే లేకుండా వ్యక్తిని మీరు అబాలిష్ చేయొచ్చు కాక, కానీ ఆ మెదడులో మెదులుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాల్సిందే. వాళ్ళకు అభివృద్ధి దిశగా తీసుకురావాల్సిందే, వాళ్ళను అభివృద్ధి చేయాల్సిందే, ప్రజలను వాళ్ళను ఆదివాసీ బిడ్డలను కానీ గిరిజన బిడ్డలను కానీ ఏదైతే సామాజికంగా ఇంకా బాధపడతా ఉన్నారో వాళ్ళను నవ సమాజం వైపుకు తీసుకొచ్చినప్పుడే నిజమైన నక్సల్ ముక్త భారత్ అయితే తప్ప ఏదో గన్నులు లేవు అయిపోయినా మమ్మల్ని ఎవరు చెప్పడం లేదు, మేము చెప్పిందే రాజ్యం, మేము చేసేదే చట్టం, మేము అనుకున్నదే రాజ్యం అని అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు, దానిని ప్రజాస్వామ్యం అననికి కూడా ఉండదు. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం బహుశా 31 అనుకోవచ్చు, దాని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే కూడా బాగుంటుందేమో నా ఉద్దేశం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చేయాలి. నక్సల్స్ కూడా మేము ఆల్రెడీ ఏపీకి సంబంధించినటువంటి నారాయణ అంటే ఎవరు కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ గారు లొంగిపోయారు ఈరోజు ఏపీలో. ఆయన చాలా సీనియర్ నాయకుడు అంట. చాలా మంది లొంగిపోతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోవడానికి కొంత సమయం కూడా మరో 8 మంది సభ్యులతో కలిసి లొంగిపోతారు. మేధావులతోటి ఒక కమిటీ చేసి ఆ జడ్జి తోటి సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేసి ప్రభుత్వం ప్రజలలో ఒక భారీ నమ్మకాన్ని కల్పించడం. ఆదివాసులు ఈ రోజు వాళ్ళు భయం ఇప్పట్లో ఉన్నారు. చాలా మంది మమ్మల్ని ఎప్పుడొచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకోపోతారు, మమ్మల్ని ఎప్పుడొచ్చి చంపేస్తారు, మేము ఇంకా నక్సలైట్ ఇన్ఫార్మర్ అనే ముద్ర ఉంది మా మీద, లేకపోతే అనవసరమైనటువంటి వాళ్ళు కనీసం బయటికి ఆ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాలలో బయటకు వచ్చే పరిస్థితి లేదు. లేదా ఆదివాసీల గురించి మాట్లాడే సంఘాలుగా ఉన్నటువంటి చాలా మంది మేధావులు వాళ్ళు కూడా ఏది నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడు వాళ్ళని ప్రశ్నించినప్పుడు దాని మీద పాజిటివిటీ ప్రజలకు ఉపయోగపడేటివి తీసుకొని ఆ రకంగా ముందుకెళ్ళాలి తప్ప గన్నుతోటి బుల్లెట్ని తీసుకొచ్చి పాయింట్ బ్లాక్లో పెట్టి వస్తావా అన్నప్పుడు అది తాత్కాలిక ప్రయోజనమే జరుగుతుంది తప్ప అది శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు పోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సింది, ఏదైతే భూమి లేనటువంటి వాళ్ళని, ఏవైతే పట్టా భూములు, ఏవైతే పోడు భూములు ఉన్నాయో ఆ భూములను కానీ, ఏవైతే పాఠశాల లేని ప్రాంతాలు కానీ, రోడ్డు లేని ప్రాంతాలు కానీ, ఏవైతే మౌలిక సదుపాయాలు కనీసం మంచినీరు, స్వచ్ఛమైన మంచినీరు తాగని ఏవైతే ఏదైతే గోండు కానీ, లంబాడి కానీ, కోయ కానీ, ఏవైతే ఈ 36 తెగలు నివసిస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలనేది బీఆర్ఎస్ పార్టీగా నేను వ్యక్తిగతంగా ఆలోచించేది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి సారించాలి. ఆ రకంగా ముందుకు వస్తే ఇది నిజమైన నక్సల్ ముక్త భారత్ అయితే తప్ప వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు మనుషులుగా బతకకుండానే ఉంటే ఇది నిజమైన నక్సల్ ముక్త భారత్ కాదు. మళ్ళీ ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు ఉద్భవించే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎన్నో సంఘర్షణ అవుతుంది, ఆ సంఘర్షణ మళ్ళీ వ్యాప్తి చెందుతుంది. మరో మజుందార్ పుడతాడేమో, నక్సల్బరి ప్రాంతంలో ఆ రోజు పుట్టిండు, రేపు తెలంగాణలో, ఆంధ్రాలో, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో పుట్టొచ్చు కావచ్చు. కాబట్టి దీనికి శాశ్వత మార్గాన్ని కనుగొనాలని నేను కోరుతున్నా. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను వ్యక్తిగతంగా రైట్ ఇస్తున్నైనా కూడా జరగాల్సింది ఈ రకంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ ఫైనల్ చెప్పండి. యాక్చువల్గా అయితే నక్సలైట్ సమస్య కొన్ని రాష్ట్రాల సమస్య. ఇది